సో ఇదన్నమాట మామ మన లంచ్ ఈ రోజు. డిండుగల్ తలపాకట్టు బిర్యానీ నుంచి ఒక ఫుల్ ఆంధ్ర మీల్స్. గైస్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే ఈ రోడ్ లో ఉన్నాం మామ. గత 2 days నుంచి ఇక్కడే ఉన్నాం అనమాట. మొన్న నైట్ వచ్చాము, లాస్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు. 10:30 కల్లా వచ్చేస్తామని చెప్పాం అనమాట సైట్ వాళ్ళకి. వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట ఇదే హోటల్లో. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మంచిగా ఉంది బ్రేక్ఫాస్ట్. ఈ రోజు కూడా చూపిస్తాను మన బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి పెట్టారు, మేము ఏమేమి తిన్నామని. హరి ఎందుకు హెల్దీగా తింటామని చెప్తా అన్నాడు. ఎలా హరి హెల్దీగా తింటా? ఫ్రూట్సా? సో చూద్దాం మామ ఈరోజు టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. పోదామా? లే అయితే బా సన్ స్క్రీన్ పూసావా? ఎండ లేదు కదరా బయట. ఎండ వచ్చేస్తేనా? మరీ హెల్దీ అయ్యే రోజు గుడ్డు ఆమ్లెట్, స్ప్రౌట్స్, అంబలి. ఏమో ఏం ప్లాన్ చేస్తున్నావా? ఏం ప్లాన్ చేస్తున్నావు? ఏంది డైటా? నేను చూడండి ఫ్రూట్స్, పొంగల్ కొంచెం, 2 ప్యాన్ కేక్స్ విత్ మేపుల్ సిరప్ అనమాట. ఆమ్లెట్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే మామ. ఏం తిన్నా తినకపోయినా ప్రోటీన్ కంప్లీట్ చేసేస్తే డైలీ కొంచెం బెటర్గా ఉంటుంది. నువ్వు బాయిల్కి తిన్నా నువ్వా? హరిబాబు ఇష్టం స్ప్రౌట్స్. మళ్ళీ అదిరా హెల్త్ అంటే అట్ట తినాలా? హెల్దీ ఫుడ్ చెప్పాను. హెల్దీ ఫుడ్ ఈరోజు అంతా హెల్తీ అన్న. మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం హెల్తీ అంటే వెజ్ మీల్సా? తినేసి వచ్చేసాము. ఇది ఒక లగేజ్ అండ్ ఆల్సో అదొక పెద్ద బాక్స్ అండ్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్ 3 తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఆల్సో రూమ్ చూడండి ఎలా ఉందో. ఈవినింగ్ మేము వచ్చేసరికి వాళ్ళు ఎలా క్లీన్ చేసి పెడతారో చూపిస్తాను మీకు. ఇప్పుడే వరస్ట్గా ఉంది నాకైతే. 2 daysగా క్లీన్ చేయలేదు అనమాట. నిన్న కూడా క్లీన్ చేయలేదు వాళ్ళు. ఇంకా ట్యాక్సీ కూడా బుక్ చేశారు మామ, వస్తుంది అనమాట. ఇంకా కిందకి బయలుదేరాలి. 2 minutesలో కరెక్ట్గా వచ్చేస్తాడు. ఇప్పుడే బయలుదేరేసాం మామ. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:20గా వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి 11 అయిపోద్ది. మనం ½ hour లేట్గా వెళ్తున్నాం అనమాట చెప్పిన టైం కంటే. అంతా నీ వల్ల రాహరి. మధ్యలో నిదానంగా తింటివే స్ప్రౌట్స్, గుడ్డు ఉంచుకొని. ఒక 2 నిమిషాలు లేట్ నీకు తినాలన్నా దానికి నా వల్ల. ఇప్పుడు చూస్తున్న నది వచ్చి కావేరీ నది అనమాట. సేమ్ నది మనం శ్రీరంగంలో కూడా చూసాము. ఫస్ట్ ఇక్కడికి వచ్చి తర్వాత శ్రీరంగం కలద్ది. రైట్ సైడ్ నుంచి చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంత దగ్గరలో ఉన్నాయి చూడండి మా కొండలు. మాకు ఇక్కడ అనుకుంటా సైడ్ దగ్గరలోనే ఉంది. ఇంకా ఇది రూఫ్ టాప్ లో సైట్ అనమాట. చూడండి ఎట్లా ఉందో. వెనకాల లొకేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల అసలుకి చాలా దూరం వరకు కనిపిస్తుంది అనమాట. అండ్ పక్కనే కొండ చూసారా? అండ్ అటుపక్క ఇంకో కొండ. ఈ కింద మన సైట్. లొకేషన్ ఏమో నాకు భయంకరంగా నచ్చింది. సాయంత్రం వరకు ఉండమన్నా ఉంటాయి ఇదే లొకేషన్లో. అంతే కదా. వెనకాల చోట్ల ఉంది. ఇంకా భలే రిస్క్ పంచాయతీ రా హరి ఇదే కదా. మొత్తం నడుచుకుంటా పోవాలి. దీన్ని 32 kgs దాకా ఉంది. మనం చేయలేము రా నాయన. అయ్యా వీళ్ళు ఉన్నారు కాబట్టి పర్లేదు మామ. ఇలా కనిపిస్తుంది కదా చుట్టూదా కొండలు, మొత్తం గ్రీనరీ. మామ ఇప్పుడే టైం వచ్చి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంతలో కలిసిపోయాము. అండ్ ఆల్సో ఎండ భయంకరంగా ఉండింది. ఇందాకంతా బాగుండింది కానీ కాసేపు ఒక ½ hour 1 hourకి ముందే ఫుల్ ఎండ వచ్చేసింది అనమాట. అంటే పని కూడా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో 4 మోడల్ ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, అది 3, ఆ లాస్ట్లో కింద పెట్టినాం చూడు అది 4. మొత్తం అంతా అయిపోయింది వర్క్. ఇంకా రిపోర్ట్ ఒక్కటి చేసి బయలుదేరాలి. సో ఇప్పుడే పని కంప్లీట్ అయిందనమాట. టైం వచ్చి ఆల్మోస్ట్ 2:30, 3 అయిపోతుంది. ఇంకా పోవాలన్నమాట. నిన్నట్లాగా ఈ రోజు త్వరగా కాలేదు వర్క్ అయితే, చాలా లేట్ అయిపోయింది. పైన బయలుదేరదాం. ఇంకేం చేస్తాం. ఏమన్నా సైట్ లొకేషన్ మాత్రం హెవీగా ఉంది మామ. చూడండి చుట్టూతా కొబ్బరి చెట్లు, అటుపక్కేమో కొండ. చాలా బాగుంది. ఇక్కడ తీసుకోవాలి ఇల్లు తీసుకుంటే. సరే అదే అంతా ఓపెన్గా ఉంది కదా. చేసే ఉంటారు. అబ్బా అలసిపోయాను రా హరి, నిజంగా అలసిపోయిన బతుకులు. ఇప్పుడు వచ్చామా. టైం వచ్చి ఆల్మోస్ట్ 4 కావస్తుంది ఈవినింగ్. ఇంకా ఏం తినలేదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి చూద్దాం రూమ్ లో వాళ్ళు క్లీన్ చేశారు లేదో. మోస్ట్లీ క్లీన్ చేసి ఉంటారు, చూపిస్తా. క్లీన్ చేశారు మా నీట్ గా. ఇప్పుడు హరి ఇక్కడ ఉండే బట్టలన్నీ తీసేశారా? మన బట్టలని టచ్ చేయరు. నా బ్యాగ్ ఎట్టు వదిలేసేలాను అట్టే ఉంది అనమాట. ఓన్లీ బెడ్ అండ్ ఆల్సో బాత్రూమ్ చూద్దాం. బాత్రూమ్ కూడా క్లీన్ చేశారు. నేను వెళ్ళేటప్పుడు కావాలని ఈ 4 తీసేసుకుని వెళ్ళాను అనమాట. ఈ 4 నా బ్యాగ్లోనే ఉన్నాయి. మళ్ళీ 4 పెట్టేసారు చూసారా. అది తెలివి మామూలు ఉండదు.
అండ్ ఆల్సో వాటర్ బాటిల్. బయట వ్యూ చూడండి మా, ఫుల్ ఎండగా ఉంది బయట. మార్నింగ్ చూసారు కదా, ఫుల్ వర్షం పడుతూ ఉన్నట్టు ఉంది, మొత్తం క్లౌడీగా. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట సినారియో. సో నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం ఆర్డర్ పెట్టాలని ఆలోచిస్తున్నాను అనమాట. దిండుగల్ తలపాకట్టు బిర్యానీ నుంచి మీల్స్ అండ్ ఆల్సో హాఫ్ గ్రిల్ అనుకున్నాము. సో చూద్దాం, ఆర్డర్ వచ్చాక మీకు చూపిస్తాను, అలానే వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? వచ్చేసా ఏరా, ఇంకెందుకు కవర్ బాక్స్ ఇచ్చాడు కదా, అది శ్రీరంగంలో మనం తినింది. ఇది ఈ రోడ్ దిండుగల్ తలపాకట్టు అథెంటిక్ ఫ్లేవర్ఫుల్ మీల్స్ అంట. ఇది సౌత్ ఇండియన్ మీల్స్. ఇది పైన ఉండే బాక్స్ వచ్చి ఒక హాఫ్ తందూరి అనుకుంటా మేము పెట్టింది. తందూరి అనా, పెరి పెరి రెడ్ చికెన్ హాఫ్. ఇది వచ్చి ఆంధ్ర స్పెషల్ మీల్స్. చూసారా? సో ఇంక ఓపెన్ చేద్దాం మామ. నిన్న కూడా ఇలానే ఓపెన్ చేశాను అనమాట కదా. ఐడియా రాదు నిన్న. ఏంటంటే ఇది ఎంత కష్టం ఉంది, ఇన్ని టేపులు అవుతున్నారు చూడరా. అదే ఓపెన్ చేసాం ఫైనల్లీ. ఫస్ట్ అప్పడం ఇందా మొత్తం మెత్తగా అయిపోయింది. ఇది వచ్చి తాలింపు, ఇది వచ్చి పొటాటో ఫ్రై అనుకుంటా. ఇది ఏంది, ఇదో కర్రీ. ఇది పాయసం, ఇది పెరుగు, ఇది రైస్ మామ. వైట్ రైస్ చూసారా ఎంత బాగా ఇచ్చినారో ప్యాక్ చేసి, బాగుంది. నెక్స్ట్ ఇది కర్రీ ఉంటుంది నాకు తెలిసి, 2 రకాల కర్రీస్ ఉంటాయి. ఇది పచ్చడి, ఇది నెయ్యి, ఇది గన్ పౌడర్. నిన్న అడిగారు ఆనంద్ బాగుండలేదు, ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు. నిన్న రోటీలు ఇస్తారు. వచ్చి పప్పు కూర, ఇది కూడా ఏదో కర్రీ. లాస్ట్లో ఇంకో పచ్చడి అనుకుంటా. ఇది మా ఓవరాల్గా. అండ్ ఈ బాక్స్ ఏందో చూద్దాం. ఈ టేబుల్ మాత్రం భయంకరంగా వేస్తున్నారు హరి. చూడు ఎంత దూరం వేస్తున్నారు. మయోనీస్, ఇది ఆనియన్స్ అనుకుంటా. ప్లేట్లో పెట్టుకున్నాం. బాగుంది, సూపర్గా ఉంది కదా. మెరస్తుందిరా, ఆకలేస్తుంది నిజంగా ఏం చూస్తుంటే, నోరు ఓడుతుంది నిజం చెప్పాలంటే. సో ఇదన్నమాట మామ మన లంచ్ ఈ రోజు. దిండుగల్ తలపాకట్టు బిర్యానీ నుంచి ఒక ఫుల్ ఆంధ్ర మీల్స్, అండ్ ఒక హాఫ్ పెరి పెరి చికెన్. సో ట్రై చేద్దాము, ఫుల్ ఆకలేస్తుంది. అండ్ ఆల్సో ఈ స్మెల్ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అవును కదా, చాలా బాగుంది. తిందాం ఫస్ట్ అయితే మన పెరి పెరి హాఫ్ చికెన్ ట్రై చేద్దాం. రైస్ పీస్ కావాలి, ఏదో వెజ్ ఎంత పెద్దది ఉందో, పెద్దది మనమే ట్రై చేద్దాం. పీస్ కూడా చూడండి ఎట్లా అంత బాగా ఉడికిందో. బాగుంది, సేమ్ అదే టేస్టా? అది వేరే కొద్దిగా ఫ్రై ఐటమ్, కొద్దిగా మసాలా చేసేసారు. ఇది బాగుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంది పీస్ అయితే. హైలైట్. సో నెక్స్ట్ రోటీలోకి కుర్మా ఒకటి ఇచ్చాడనమాట, షేర్వా అనుకుంటా అది. ఇంత గొప్పగా అట్లా వీళ్ళు టేప్ కావాలన్నారు ఆయన అన్నిటికీ, ప్రతి దానికి టేప్ వేసేస్తున్నాడు కదా. అట్లే ప్యాకింగ్ మంచిగా చేసాడు అనుకోవచ్చు కదా. ఒక్కటే సరిపోద్ది, ఇంకట్టే మోతుంది కాబట్టి సేఫ్టీ అయ్యా, మంచిగా డెలివరీ అవ్వాలి కదా. ఫస్ట్ వైట్ రైస్ గన్ పౌడర్తో స్టార్ట్ చేద్దాం మామ. గన్ పౌడర్ అంటే రిచ్గా చెప్పాలంటే గన్ పౌడరు, అదే మన భాషలో చెప్పాలంటే పప్పుల పొడి, అంతే కదా. నీకు వద్దు కదా, కావాలి నాకు, ఎక్కువ పడిపోయింది. నెక్స్ట్ దాంట్లోకి నెయ్యి అనమాట, కొంచెం నెయ్యి వేసుకుందాం. మరి ఎక్కువైనా కూడా బాగుండదు. తక్కువ రైస్తో తినాలి, ఒక్క ముద్ద వచ్చేటట్టుగా తినాలి. నువ్వు అట్లా కలిపే అట్లా బాగుండదు హరి. బాగుందా బాగాలేదా? ఇది తినాల్సిన విధానం, డార్క్గా ఉండాలి. అంతే, అయిపోయింది. తమిళనాడులో ఎక్కడ తిన్నా కానీ గన్ పౌడర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు A2Bలో తిన్నప్పుడు ఇంకా బాగా నచ్చింది అనమాట ఈ గన్ పౌడర్. నేను ఎందుకో వాళ్ళు ఇవ్వలేదు. సో నెక్స్ట్ సాంబార్ అనమాట మంది. సాంబార్ చాలా బాగుంది, నిజంగా హైలైట్. వేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని టచ్ చేసాము. ఇంకా పెరుగుకి వెళ్ళే ముందు లాస్ట్లో రసం అనమాట. బాగుంటుంది రసం ఇక్కడ కూడా. లాస్ట్ టైం కూడా బాగుంది కదా. లాస్ట్ టైం బాగుంది రసం.
లాస్ట్ రసం హైలైట్. సాంబార్ ఏదన్నా ఆ? బెల్లం రసం అయిందా? కొంచెం తీయగా. ఏంద్రా సడన్ గా చీకటి అయిపోయింది రూమ్ అంతా అనుకుంటా ఉన్నారేమో, నాకు తెలుసు. ఇప్పటికే టైం వచ్చి నైట్ 9 అయిపోయింది అనమాట. ఏం తినవా? ఏదో చూసాను తాగేందో. జ్యూస్ తాగేస్తా. సాయంకాలం పడుతున్నా సాయంకాలం ఆడరా 4:30కి తిన్నాం. 5 అయింది మామ. 5 అయిపోయిందా? సో అందుకని ఏదో జ్యూస్ తాగేది వచ్చాను. జ్యూసా? సరప్ జ్యూస్ తాగేది వచ్చాను. సరప్ అయితే సేమ్ నేను వచ్చిన ప్లేస్కి వచ్చాం మామ. జ్యూస్ షాప్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. నిన్న యావకాడో లేదు కదా, సో అందుకని ఈరోజు యావకాడో తీసుకున్నాం అనమాట. ఈరోజు దొరుకుతుంది. యావకాడో షేక్ అడిగా మామ, పైన వెనీలా ఐస్ క్రీమ్ వేసి మరి ఇచ్చారనమాట. యావకాడో షేక్ మంచి కూలింగ్లో ఉంది. బాగుందిరా హరి? బాలే? పర్లేదా? బానే ఉందా? తిన్నాం, తాగుదాం. వద్దు వద్దు అనుకుంటేనే గ్రిల్ చెప్పుకున్నాం అనమాట ఒక రెస్టారెంట్కి వచ్చి. అంటే మళ్ళీ నైట్ ఆకలేస్తుందని భయం, అందుకని భయం. ఎట్టుంది? ఈ పీసెస్ అసలు ఉప్పు కారం ఏం పట్ల అదనమాట. మందల ఇప్పుడే రూమ్కి వచ్చాము. టైం వచ్చి 10:30 అవుతుంది. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తే కానీ అది 12:30 కంప్లీట్ అవ్వదు. అండ్ ఆల్సో రేపు మళ్ళీ సైట్కి వెళ్ళాలి. సో ఈ రోజుకైతే ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై.